పాత బస్తీ ఇంకా పడవు పడ్డట్టే ఉంది. ఎన్నికల్లో ఓట్లేసే ముస్లింలో ఉన్న ఐక్యత అభివృద్ధిలో లేదు. నాయకులు మాత్రం తోటి ముస్లింలను ఓట్లేసే అస్థిపంజరాలుగానే చూస్తున్నారు. భాగ్యనగరం బతుకులు మార్చలేని మహానగరంగా పాత బస్తీ మాత్రం పేదరికంగానే ప్రజ్వరిల్లుతుంది. అడుగడుగున ఆంక్షలు, నిరక్షరాస్యతో బతుకు పోరాటం చేస్తున్న మైనారిటీ సోదరుల ముఖ చిత్రం ప్రశ్నార్థకం. యువత ఇంకా పంచర్ షాపులు, ఫ్రూట్ షాపులు, హోటల్స్ లాంటి చిన్న చిన్న వ్యాపారాలకే పరిమితమై బతుకుబండి నడిపిస్తున్నారు. పాత బస్తీ అంటేనే ఓవైసీ అని దేశం అనుకుంటుంది, కానీ అక్కడ అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంటుంది. 40 ఏండ్ల రాజకీయ ప్రస్థానంలో ముస్లింల జీవితాలు ఓవైసీ చేతిలో తలరాతలు మార్చుకోలేని నిస్సహాయులుగా మిగిలిపోయారు అని చెప్పి సాగర్ అన్న రాసింది కరెక్టే. ఎందుకంటే పాత బస్తీకి పోతే కథం వాడ చూడాలి. చిన్న చిన్న పోరలు కూడా షాపులు పెట్టుకుంటారు. చిన్న చిన్న పోరలు అక్కడ అసలు వాళ్ళకి ఏది అంటే తప్పు వాళ్ళది కాదు, అక్కడ ఉన్నటువంటి పాలకుల తప్పు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని ఎదగనియరు, చదవనియరు, వాళ్ళని ఎన్నో దాంట్లో గుంజాలే, కొట్లాటలు, లొల్లిలు, పంచాయలు, అండ్లా ఇండ్లా జెండలు పట్టిది ఇప్పుడు దాంట్లోనే ఉంటుంది. కానీ చదవాలి, మనం చదువుకోవాలిరా, చదివితే బాగుపడతాం రా, మనకు ఉద్యోగాలు వస్తాయిరా, మీ నాయన సైకిల్ షాప్ పెట్టిండని నువ్వు పెట్టొద్దురా, నువ్వు స్థాయికి ఎదగాలరా అని చెప్పేటువంటి నాయకుడు లేడు. ఎప్పుడు చూడు మతాన్ని రెచ్చగొట్టేటువంటి విధంగా అక్కడ ఉన్నటువంటి ఉండరుగా ఇక వాళ్ళు పేర్లు ఎందుకు మళ్ళీ గలీజ్గా వస్తే మాటలు, కానీ మతాన్ని రెచ్చగొట్టేటువంటి దిశగా వాళ్ళని ప్రేరేపించి రెచ్చగొట్టి వాళ్ళకి ఆ పార్టీ ఇట్లా, ఈ నాయకుడు ఇట్లా, మనం ఆ నోటేయొద్దు, మనం ఇట్లా, మన ఇదంతా ఇలాకా మనది అని చెప్పి రజాకారుల కంటే దారుణంగా చేస్తున్నాడు.